నమస్తే రమగారు. నమస్తే జయ. అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ నాన్నలు ఆ కాలం నాటి పెంపకాలు కానీ, పద్ధతులు కానీ ఇప్పుడు మనం ఫాలో అవటానికి కుదురుతుందా? మనం అలాగే పెంచాలా? ముఖ్యంగా పిల్లల విషయంలో వింటూ ఉంటామండి. నేను కామెంట్స్లో కూడా చాలా చూశాను. బహుశా మీకు కూడా కాల్స్ వస్తూ ఉండుంటాయి. మా అమ్మమ్మ ఇలా పెంచింది, నేను ఇలా పెంచలేకపోతున్నాను. మా నాన్నమ్మ ఇలా చేసింది, మా అమ్మ ఇలా పెరిగింది, నేను అలా పెంచలేకపోతున్నాను నా పిల్లల్ని. నాకు అనిపిస్తుంది ఆ రోజుని ఈ రోజుతో మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాం. అందుకని మూలాలు వదిలేయమని కాదు నా ఉద్దేశం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అప్పట్లాగానే ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందండి? కానీ అలానే పెంచాలా? నాది తప్ప నాకు అర్థం కాలేదు. అమ్మమ్మ మన అమ్మమ్మ అనుకుందాం. మన అమ్మమ్మకి చదువుందా? ఎక్కడో ఉండేది, ఏదో విజ్ఞానం ఉండేది. శాంతం చదువులేదని లేదు. ఒక 10% ఉండేదా, పోనీ 20%. తర్వాత అమ్మమ్మల కాలం నాటి సంపాదనలు, విధానాలు, జీవన విధానము ఎలాంటిది? అందరిళ్లలోనూ 10 నుంచి 14 దాకా పిల్లలు ఉండేవాళ్ళు. కనీసం 6-7 ఉండేవాళ్ళు. అవునండి కదా. తర్వాత ఇప్పుడు సాంకేతికత లేదు పాత రోజుల్లో. నేను పాత రోజులను తక్కువ చేయటం, ఈ రోజులను ఎక్కువ చేయటం కాదు, అప్పటి విధానం మాట్లాడుతున్నా. అంతే కదా. సైకిళ్ళు కూడా లేని ఇళ్ళు ఉండేవి. తెల్లవారి నిద్రలు చేస్తే ఇలా మనకు మళ్ళీ 6కి 7కి 14కి లేచేవాళ్ళ. తెల్లవారు 4ంటికే లేచి కూర్చునేవాళ్ళు కాదా. వాకిళ్ళు చిమ్ముకోవటం, కళ్ళాపి చల్లుకోవటం, ముగ్గు వేసుకోవటం, ఆడవాళ్ళకి ఎలాంటి పనులు ఉండేవి. ఎంత పని. పిల్లల్ని ఎవరైనా నిద్ర లేపేవాళ్ళు. ఇప్పుడు రోజు సుప్రభాత్ సేవే కదమ్మా మనకి. మరి వెంకటేశ్వర స్వామి కనుక చేసామంటే ఈ సుప్రభాత్ సేవ మళ్ళీ పుట్టకుండా 100 సార్లు పుట్టక్కర్లేని, 100 యుగాల్లో కూడా పుట్టక్కర్లేని వెళ్ళిపోతాం. అంతే. దివ్య విమానం వస్తుంది మనకి ఆ సుప్రభాత్ సేవ అంత చేస్తాం. అసలు సుప్రభాతం నిన్ను లేపారా జయ చిన్నప్పుడు? లేదు రమ్మగారు, లేదు. నిన్నే లేపలేదు. మీరు టౌన్లో, బెజవాడలోను, మద్రాసులోను పుట్టి పెరిగావు నువ్వు. నేను పుట్టిన చిట్టుగూడూరులో మా తెల్లవారు 5 గంటకి కాకులు మోగేస్తాయి, గొడ్లు వచ్చేస్తాయి, పాలేళ్ళు కేకలు పెడుతుంటారు, అంతే. పొలాలు వెళ్ళిపోతుంటారు జనం. ఎట్లా వినిపిస్తాయి, ఆవులు అంబారవాళ్ళు వినపడతాయి, గొడ్లు వాకిట్లలోకి వచ్చేస్తాయి, చీపుళ్ళ మోతలు, కోళ్ళు, పిచ్చుకలు, గోల లేచేయడమే కూడా రమ్మగారు. 4ంటి నుంచి మొదలు పొల్యూషన్ ఉండేది కాదు, సౌండ్ పొల్యూషన్ లేదు. సో చక్కగా వినిపించేది. చీపురు ఊడుస్తున్న చీపురు శబ్దం మా ఇల్లు ఎంత ఇల్లు చేయ హాల్లోకి లోపలికి సావిట్లో పడుకున్న వాళ్ళకి వినపడేది చీపురు మొత్తం. అంత నిశ్శబ్దంగా ఉండేది. ఎలాంటి పరిస్థితులు అవి? ఇప్పుడు నాలాంటి కదా, ఇంకోలాంటివి అందరికీ ఇలాంటివే కదా. అంతేగా. చిన్నిల్లో పెద్దిల్లో మన పనులు మనమే చేసుకోవాలా. పేస్ట్లా, బ్రష్లా ఏమిటప్పుడు ఏమీ లేదు. ఇవన్నీ చేసేవాళ్ళం. ఇవి వస్తువులు లేకపోవటమే కాదు, సాంకేతికత ఈ మధ్య మన యూటెన్షియల్ ఏమనాలి దాన్ని, గిన్నెలు, సామాన్లు లేకపోవటం. మనకి ఫ్రిడ్జులు లేవు, టీవీలు లేవు, మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు. ఏం కావాలన్నా చేతితో రుబ్బుకోవాల్సిందేనా. దంచాలి, రుబ్బాలి, కడగాలి, సమస్తము చేయాలి, బట్టలు ఉతుక్కోవాలా. ఇన్ని పనులు చేసేటప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళు? డిస్టర్బ్ చేయకుండా ఉండేవాళ్ళు. పైగా 7-8 మంది పిల్లలు ఉంటే పై పిల్లలు కింద పిల్లల్ని సముదాయం చేసేవాళ్ళు. మా అమ్మగారు చెప్తా ఉంటారు ఎప్పుడు, మా లాస్ట్ మావిని అమ్మే ఎత్తుకొని మోసి 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 మొత్తం వాడిని పూర్తిగా నేనే చూసుకున్నానని చెప్పేవాళ్ళు. తినిపించడం దగ్గర నుంచి ప్రతిదీ ఇలాగే జరిగేది. తర్వాత ఇప్పుడు తల్లులు ఏదైనా సముదాయించి బుద్ధి చెప్పేది ఏముండదు. అప్పుడప్పుడు ఉండేది, తక్కువ. తల్లి పిల్ల అనే బాండ్, స్నేహం ఉండేది తప్ప తల్లి పిల్ల అతుక్కుపోయి ఉండేవాళ్ళు కాదు. 1-2 పిల్లలు అట్లా తల్లి అంటుళ్ళాం పిల్లలు ఉండేవాళ్ళు. తల్లి ఎక్కడుంటే అక్కడ తిరిగే వదలలేని పిల్లలు ఉంటారు. ఉండేవాళ్ళు. వాళ్ళ సతాయింపు లేదు, తల్లిని అనుసరించుకుని ఉండేవాళ్ళు. ఒక్కో పిల్లాడు వదలరు తల్లిని. చెల్లి పుట్టినా సరే తల్లి వాళ్ళు ఒక పక్కన కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు అతుక్కుని ఉండే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఫ్రీగా తిరిగే పిల్లలు తిరిగేవాళ్ళు. అప్పుడు పిల్లలు ఏదో చిన్న చిన్న అల్లర్లే కానీ ఇప్పట్లాంటి టెంపరీ అల్లర్లు లేవు. కాన్సన్ట్రేషన్ లేదమ్మా. పిల్లల మీదే ప్రాణాలు లేవు, కాన్సన్ట్రేషన్ లేదు. ప్రేమలు ఉన్నా కూడా వాడు ఎటుగా వెళ్తే ఆడు చూసేందుకు తల్లి ఖాళీ ఏది కాదు రమ్మగారు. ఇప్పుడు పిల్లలు బొజ్జలో నుంచే నేర్చుకుంటారు, లోపల నుంచే నేర్చుకుంటారు. ఇన్ని పనులతోటి పైగా ఏంటంటే సంపాదనలు తక్కువ, సరదాలు తక్కువ. ఇంట్లో ఉన్న సరదానే ఉండేది కానీ దాన్ని బయటికి ఏదైనా ఎక్స్ప్లోర్ చేసేసే ధోరణి ఆ రోజున ఉండేది కాదు. ఆ కాలాన్ని ఈ కాలంతో పోల్చలేమమ్మా మనం. కొన్నిటిని మనం అక్కడి నుంచి తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. మనం అలాగే పెంచాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే మన సర్కమ్స్టాన్సెస్ అన్నీ మారిపోయినాయి కదా. అవును కదండి. విధానం మారిపోయింది. ఇప్పుడు చూడు, ఒక తల్లి ఒక పిల్లాడు, అంతే. తల్లికి ఒక బిడ్డ, పిల్లాడో పిల్ల ఒక్కళ్ళే, ఆడపిల్లైనా ఒక్కతే. మొత్తం గుంపు సమూహం మొత్తానికి ఒక్కతే పిల్ల ఉంటుంది. అవును. ఇప్పుడు మరి దాన్ని ఎలా కేకలేసి, ఎలా ఇది చేసి, ఎలా ఏం చేసి పెంచుతారు? పైగా అన్నీ దాని ఇష్టారాజ్యం. ఏదో పిల్లల్ని కేకలేయాల్సి వస్తుంది. పిల్లలు ఎక్స్ప్లోర్ చేస్తారు, కొత్త విషయాలు సులువుగా తెలుసుకునే ఒక 2 ఏళ్ల పిల్లాడు, 2 ఏళ్ళప్పుడు మేము మా ఇంట్లో పారుతూ ఉండేవాడు చూసేవాళ్ళు. వాడికి 3rd ఇయర్ కల్లా చాలా ఇంగ్లీష్ మాటలు, ఇంగ్లీష్ యూసేజ్ అవి వచ్చేసినాయి.
మా పిల్లలు ఇంత స్పీడ్ లేరు అనుకుంటాను నేను. మా పిల్లలు ఇంకొంచెం కాస్త పెద్ద అయ్యారు, వీళ్ళు ముందు నుంచే ఫోన్లు ఇట్లా జరపడం. నేను అసలు ఒక ఏడాది పిల్లడు సంవత్సరం బర్త్డే కాలేజ్ చేయ, వాడు చక్కగా ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ పెట్టేసుకుంటున్నాడు. బర్త్డే అవ్వలేదు ఇంకా అన్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీడిని కంట్రోల్ చేసే విధానం వేరు కదా. అప్పుడు 10 ఏళ్ల పిల్లల్ని కూడా తల్లి కళ్ళతో ఆపేది. తండ్రులతోటి స్నేహాలు తక్కువ ఉండేవి జయ, ప్రేమలు ఉండేవి, స్నేహం ఉండేది కాదు. ఎంతసేపు పడిపోయి నాన్న మీద పడిపోవటం ఉండేది కదా, తండ్రి కళ్ళ భయం ఉండేది. సమూహం పెద్దదవటం వల్ల అమ్మో నాన్న వచ్చేస్తారని. ఇప్పుడు అమ్మ నాన్న రావట్లేదు, నాన్న నమ్మ తెగదిడుతుంది కొడుకు ముందు. కంట్రోల్ లేదు, పరిస్థితులు మారిపోయింది. తప్పని నేను అన్నాను, కాలం మారింది. అలా విధంగా మనం పెంచలేం. కొన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. వేళ్ళకి పడుకోవటం, వేళ్ళకి అన్నం పెట్టడం, ఏం పెట్టాలో తెలుసుకోవటం. ఎంత పిల్లాడికి ఏదైనా అనారోగ్యం వస్తే దేనివల్ల వచ్చిందో అమ్మమ్మలాగా ఆలోచించి తెలుసుకోవటం. చిన్న చిన్న వైద్యాలు అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకోండి. వంట చేసే విధానం హాలిస్టిక్గా వండటం, అన్ని రకాల మంచి పదార్థాలు చక్కగా ఇంట్లో అందరికీ పెట్టడం, పిల్లలకి దైవభక్తి అవి దైవారాధన నేర్పించడం, ఉదయకాలం సాయంకాలం దండం పెట్టుకోవటం పిల్లలు, అవన్నీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. మనం అవి నేర్చుకోవాలి. అమ్మమ్మ పెంచినట్టే పెంచాలంటే కుదరదమ్మా. నీకేమో ఉద్యోగం ఉంది ఓ పక్కన, నువ్వు చదువుకున్నావు, నీ పరిస్థితి వేరు, నీ పిల్లడి పరిస్థితి వేరు, మీ ఆయన పరిస్థితి వేరు, మీ ఇల్లు స్థితే వేరు. అమ్మమ్మ లాంటి పెంపకం నువ్వు ఎలా ఇస్తావు? కుదరదు కదా. ఇప్పుడు అమ్మమ్మలాగా ముందు 10 మందిని కనాలి, ముందు మనం ఫస్ట్ అసలు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మరి అది కాకపోతే అది లేదు. ఎప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని మంచివి తీసుకోండి. రాత్రిపూట అయినా కనీసం పిల్లలతో కాసేపు కూర్చుని ఏదైనా మంచి కథ చెప్పడం. అమ్మమ్మ చెప్పేది కదా, కథలు చెప్పడం వల్ల నీ జీవితం ఇప్పటికి కూడా బాగుంది. నువ్వు అమ్మమ్మ అద్భుతంగా చెప్పేది, ఇంత బాగా చెప్పేది, అవి నేను ఊహించుకునేదాన్ని అని నువ్వు ఫీల్ అయ్యావు. అవును, ఆ ఫీలింగ్ని పిల్లలకి చూపించు. రామాయణం కథే, మహాభారతం కథే అక్కర్లా, ఏదో ఒక మంచి కథ. ఈ రోజుల్లో పిల్లలు ఏం చూస్తున్నారో అది. నాకు చాలామంది అడుగుతారమ్మా, వివేకానంద చరిత్ర అలాంటివి చెప్పండి. వీళ్ళు వివేకానంద చరిత్రలు అవి ఇంత పెద్దవాళ్ళు అయ్యాక తెలుసుకున్నారు. 5 ఏళ్ల 4 ఏళ్ల పిల్లడికి వివేకానంద చరిత్ర ఏమర్థమవుతుందమ్మా? అంతే కదా. ఎందుకు వాళ్ళకి ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయండి అని కూడా అడుగుతూ ఉంటారు. నువ్వు ఏదో వేగ్గా చెప్పగలవు, సినాప్సిస్ ఒక చిన్న కథ అలా చెప్పగలవు, కానీ వాళ్ళ చరిత్రే చెప్తూ పెంచలేవు నువ్వు. ఈ రోజు కుదరదు అట్లా. మహాభారత కథలు చెప్పగలవు, ఆ కథ చెప్పే పెంచడం నీ వల్ల అవ్వదు. అవును, అవన్నీ చెప్పుకోండి. పెద్దవాళ్ళ దాంట్లోంచి, పాతకాలపు పెంపకాల్లోంచి మూర్ఖత్వానికి పోకుండా ఈ కాలానికి అనుగుణంగా మీకు ఉపయోగపడే ఎసెన్స్ని తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు 80% పాతకాలంవే. వాటిని ఈ రోజుల్లోకి ప్రాక్టికల్గా ఎలా మనం అటాచ్ చేసుకోవాలో, ఎలా మన పరిస్థితులకు అనుగుణంగా చేసుకోవాలో చెప్తాను నేను. నా దగ్గర నుంచి తీసుకుని మీరు ఇంకా కొంచెం అనుగుణంగా చేసుకోండి. నేను కథ చెప్పండి అని చెప్తున్నాను, బుక్ పెట్టుకుని చదవండి చక్కగా, ఇవి ఉపయోగపడతాయి కదా. అవునండి, అవును. ఇదే చాలు, ఇంతకంటే వెళ్ళిపోదామని అనుకో. మన డిస్కషన్లో ఎక్కడ కూడా మన పద్ధతులకి, మన సంప్రదాయాలకి, మన విలువలకి దూరంగా వెళ్ళం. ఎప్పుడు వాటి చుట్టూనే తిరుగుతాం. కానీ ఈ జనరేషన్కి, ఈ కాలానికి ఎలా అనుగుణమో దానికి వీలుగా మీరు మాట్లాడతారు. అంతే, జనరేషన్కి అనుగుణంగానే చెయ్యాలి. మనం చేయకపోతే మనం ఆడ్ మ్యాన్ అవుట్ అయిపోతాం. ఆడ్ మ్యాన్ అవుట్, మనం వేరేగా అయిపోతాం. అంతే కదా. మన ఊరంతా ఓ వైపుకు పోతుంది, అందులో వెళ్ళే దారిలో మంచి దారి సెలెక్ట్ చేసుకోండి. గుంపంతా ఓ వైపు పోతుంది, తూర్పు దిక్కుకి ప్రయాణం చేస్తుంది గుంపంతా. తూర్పులో మీ బాట మీరు వేసుకోండి. వాడెవడో తొక్కిన బాట కాకుండా తూర్పు వైపుకే ప్రయాణం చేద్దాం. ప్రపంచ దారులన్నీ తూర్పు వైపుకే వెళ్తాయి, అంతేగా. అందులో మీదైన బాట, మీవైన కొన్ని ఖచ్చితమైన విధానాలు, ముందు మీరు బార్డర్స్ క్రాస్ చేయకుండా ఉండండి. ఇతరులని పిల్లల ముందు నిందించకండి, భర్తలను తిట్టకండి లేదా భార్యల్ని తిట్టకండి, ఆడవాళ్ళ మొగ కొట్టుకోకండి, ఆడవాళ్ళని కొట్టడం లాంటివి తండ్రులు చేయకూడదు, తల్లుల్ని కొట్టడం లాంటివి, బ్యాడ్ హ్యాబిట్స్ పిల్లల ముందు ప్రదర్శించకండి. ఇవి చేస్తే మన పిల్లలు బాగా పెరుగుతారు. అంతే. కుటుంబ వాతావరణం కలుషితం కాకుండా చూసుకోండి. ఒక ఫ్యామిలీ సొసైటీ అనేది ఉంది మనకి, దాన్ని చెడగొట్టకండి. అమ్మమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. కుటుంబ వాతావరణాన్ని, నేపథ్యాన్ని చెడగొట్టుకోకూడదు. ఇలా తీసుకెళ్తే మనం అమ్మమ్మ లాంటిది పెంపకం కాకపోయినా అమ్మమ్మ నుంచి స్ఫూర్తి పొందిన పెంపకంగా మనం చేసుకోగలుగుతాం. ఎగ్జాక్ట్, అంతే కదా. అంతే రమ్మ గారు. రైట్. నమస్తే. నమస్తే.